కన్సల్టెంట్ గ్యాస్ట్రో అండ్ లివర్ డాక్టర్ని. డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్ని స్థాపించి 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్ నుంచి మేము అందరికీ గ్యాస్ట్రో పరంగా సేవలు అందిస్తున్నాము. డాక్టర్ శాంబిల్ హాస్పిటల్ స్థాపించి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది థర్డ్ ఇయర్లోకి మేము నెక్స్ట్ మంత్లో థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ శుభ సందర్భంగా మాకు నివిటా చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి లాస్ట్ ఇయర్ ఆ ట్రస్ట్ ద్వారా హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చేయాలి అనే ఒక ఉత్సాహంతో మన శ్రీనివాస్ రెడ్డి అన్న ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టు హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా సార్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆయన స్ఫూర్తిని తీసుకొని మేము కూడా అదే ముందంజలో వెళ్ళాలన్న తలంపుతో ఈరోజు ట్రస్ట్ సందర్భంగా ఒక పేద బాబుని ఐడెంటిఫై చేసి తనకి మా ట్రస్ట్ తరపు నుంచి 1 లక్ష రూపాయలు డొనేట్ చేసే దాంతో మేము ముందుకొచ్చాము. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మైత్రి యాదయ్య అన్న గారికి అండ్ ప్రవీణ్ కుమార్ మన కార్పొరేటర్ గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల మీదుగా దీన్ని ముందు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన డిప్యూటీ మేయర్ సుందర్ రెడ్డి అన్న ఎంతో చొరవ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని నడిపించి మమ్మల్ని ఈరోజు ఇంత ఉత్సాహపరిచినందుకు ఆయనకు కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. యాక్చువల్లీ నివి చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము ఎప్పటి నుంచో పెట్టాలి అన్నది ఒక కళ. నివి చారిటబుల్ ట్రస్ట్ అనేది మా కళ అనమాట. ఒక 10 ఏళ్ళ నుంచి. యాక్చువల్లీ మాకు పెళ్ళి అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది. సో మేము ఫస్ట్లోనే అనుకున్నాము ఇట్లా పెట్టేసి కొంతమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం కానీ అవసరం ఉన్న వాళ్ళ కోసం కానీ చాలా హెల్ప్ చేయాలని. ఫస్ట్ ఈ థాట్ అనేది నాకు సంతానం లేని వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను సంతానం కోసం ఐవీఎఫ్ చేస్తున్న డాక్టర్ని. అయితే అసలు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ కుటుంబంలో ఉన్న అలజడి అవన్నీ చూసి మాకు పుట్టింది ఈ కళ. యాక్చువల్గా చాలామందికి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం చేయాలి, అవసరం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయాలని ఎంతోమంది ఎన్నో సహాయం చేస్తూ ఉంటారు. కానీ మనం చెప్తూ ఉంటే ఇంకా చాలామంది మనల్ని చూస్తే ప్రోత్సహించబడతారని చెప్పి మాకు ఐడియా వచ్చిన తర్వాత నివి చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ అయింది. అండ్ చాలామంది పేద ప్రజలకు, పిల్లలు కాని వాళ్ళకు కూడా దీంట్లో ఆల్రెడీ 1 or 2 కపుల్స్కి చేస్తున్నాము. అట్లానే ఇది ఇంకా కొనసాగాలని, ఎంతమందికి ఉపయోగపడాలని అండ్ ప్రత్యేకంగా మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మేము ఇచ్చే ఆ బాబుకు కూడా ఫ్యూచర్లో ఈ ఎడ్యుకేషన్ పరంగా తనకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఇంకా చేసిన అందరికీ కూడా అండ్ మమ్మల్ని ప్రోత్సహించే మా పేషెంట్లు ఫస్ట్ ఎంతోమంది ఉంటారు. అండ్ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. డాక్టర్స్ అనేవాళ్ళు తీసుకోవటమే కాదు, ఎందుకంటే ప్రజలలో వాళ్ళ తలలో ప్రతి ఒక్కరికి ఉంటుంది డాక్టర్స్ అనేవాళ్ళు హాస్పిటల్ పోతేనే అంత అవుతుంది, ఇంత అవుతుంది అండ్ హాస్పిటల్లో ఇది అని. బట్ డాక్టర్స్కి అనేది కూడా ఒక మనసు ఉంటుంది. ముందు వాళ్ళు ఒక మనిషి, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది. వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేయాలని, ఎంతోమందికి ఇంకా చేయాలని అనుకుంటాం ఆ సీట్ మీద కూర్చున్నాము అనుకుంటే. సో అది మేము ఇంకా ఎన్ని రూపాలలో చేస్తున్నాం. ఎంతోమంది డాక్టర్లు దైవంతో సమానం అంటారు. సో ఆ దైవాలను కూడా ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది ఆల్రెడీ చేస్తున్న డాక్టర్లకు కానీ మేము ఇప్పుడు మొదలుపెట్టిన మేమైనా అందరి ఆశీర్వాదాలతో ఇది కొన్ని కలకాలం సాగాలని కోరుకుంటూ హాస్పిటల్ వారు నివి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి హాస్పిటల్ 3 వసంతాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని నివి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు ఈరోజు సమాజంలో విద్యా వైద్యం ప్రధానమైన అంశం. ఈరోజు బలహీన వర్గాలకు, బీదలకు ఎంతోమందికి కార్పొరేట్ వైద్యం అందగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కార్పొరేట్ వైద్యం అంటే మనం హైదరాబాద్, ఉస్మానియా, గాంధీ ఎక్కడెక్కడో పోవాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మనకు హాస్పిటల్స్ లేక, వైద్య సదుపాయం లేక, ఎక్విప్మెంట్ లేక, మనకు డాక్టర్స్ అవైలబుల్ లేక. ఎందుకంటే గతంలో చిన్నతనంలో మేము చదువుకున్న పరిస్థితుల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టరు జనరల్ ఫిజిషియన్స్ తప్ప స్పెషలైజేషన్స్ పోవాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్గా ఉన్న మహబూబ్ నగర్లో లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సర్జరీస్ సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం, మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇక్కడ
కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటి కన్స్ట్రక్షన్స్, ఇలాంటి సెటప్స్ హైదరాబాద్ పెట్టుకుంటే ఇందులో ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్థికంగా రాణించగలుగుతారు. కానీ ఇక్కడ మా ప్రాంతవాసులకు, మా వాళ్ళకు, మా పాలమూరు బిడ్డలకు ఇక్కడ సర్వీసెస్ ఇవ్వాలి, పూర్తి స్థాయిలో పేదవాళ్లకు వైద్యం అందించాలి అనే లక్ష్యంతో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్, అన్ని హంగులతో కలిగిన హాస్పిటల్స్ ఇక్కడ నిర్మించడం, అదేవిధంగా నివి చారిటబుల్ ట్రస్ట్ కేవలము ఒక వైద్యంతో పాటుగా సమాజంలో మాకు తోచినంతగా విద్యా వైద్యం అందించాలి, సాయం చేయాలి, ఆర్థికంగా సాయం చేయాలని మన మహబూబ్నగర్ ప్రాంత ఎమ్మెల్యే గారి చొరవతో, ఆశీస్సులతో, ఆలోచనతో మరియు స్థానిక డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారి ఆలోచనలని తీసుకొని సమాజంలో కేవలము ఒక వ్యాపార ధోరణితో పాటుగా సమాజంలో కూడా మేము కూడా మా వంతుగా సర్వీసెస్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న డాక్టర్ వివేక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారిని మరియు డాక్టర్ మేడం గారు, నితీష్ టీనా మేడం గారిని మరియు వారి సిబ్బందిని, వారికి సహకరిస్తున్న పూర్తి మేనేజ్మెంట్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ